ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు ఎదురు దెబ్బ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈడీ నమోదు చేసినటువంటి కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సుమారు 350 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లుగా దర్యాప్తులో కనిపిస్తుందన్న ధర్మాసనం ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం అంటూ కూడా సిజేఐ వ్యాఖ్యానించడం, సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో కారుమూరి అరెస్టు తప్పదంటూ కూడా జోరుగా చర్చ సాగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అంశం దాదాపు కీలకమైనటువంటి దశలో సాగుతుంది. ప్రధానంగా దాదాపు 350 కోట్లు అక్రమాలు జరిగినట్లుగా, లావాదేవీలు జరిగినట్లుగా ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే ఆయన సుప్రీంకోర్టులో ముందస్తుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి సందర్భం ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. కానీ ఈడీ నమోదు చేసినటువంటి కేసులో మాత్రం ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తాజాగా నిరాకరించడం ఈ కేసు కొత్త మలుపు తీసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు ఇన్ని కోట్ల రూపాయల భారీ స్థాయిలో ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యం, తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నటువంటి కారణంగా దీనిపైన బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, లిక్కర్ స్కామ్ కేసులో మాజీ మంత్రి కారుమూరికి మాత్రం ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. సుప్రీంకోర్టు ఈ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించడానికి రీజన్ ఏంటి? పూర్తి అప్డేట్స్ అంటే యశ్వరాజ్, గత కొన్ని రోజులుగా కూడా ఈ మధ్య రవాణాకు సంబంధించినటువంటి అంశాన్ని ఈడీ టేకప్ చేయడం, ఆ తర్వాత విచారణ విషయంలో కొంత దూకుడుగా వ్యవహరించడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోవడం, ప్రస్తుతానికి అతను చెంచులగూడ జైల్లో ఉండటం మనకు తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావుకి సంబంధించి ఆయన అంటే మంత్రిగా ఉన్నటువంటి సమయంలో తనకున్నటువంటి రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ మద్యం రవాణా విషయంలో కుంభకోణానికి పాల్పడ్డారు. అలాగే దీనికి సంబంధించి 350 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేటువంటిది ఈడీ ప్రధానంగా తమ అభియోగాల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే అంటే ఈడీ అధికారులు కేసు విచారణను, అటు ఈడీతో పాటు ఇటు సిట్ అధికారులు కూడా ఆ విచారణను వేగవంతం చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత దూకుడుగానే అంటే పరిస్థితులు కనపడటంతో ఇక్కడ కాస్త బయటపడేందుకు, ఉపశమనం కోసం, ఊరట కోసం కారుమూరి నాగేశ్వరరావు ముందు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్. హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత బెయిల్ ను హైకోర్టు అంటే పిటిషన్ ను కొట్టేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు కూడా ఇక్కడ 350 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లుగా కనపడుతోంది కాబట్టి ఇక్కడ జ్యుడిషియల్ కస్టడీ అనేది అవసరం, కాబట్టి మేము బెయిల్ మంజూరు చేయలేము అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా పేర్కొనడం జరిగింది. దీంతో ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు ఈడీ అధికారులు ఖచ్చితంగా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయనేటువంటి మాట అయితే వినపడుతుంది. అలాగే కారుమూరి నాగేశ్వరరావుతో పాటుగా ఒక మాజీ ఎమ్మెల్యే పాత్ర కూడా ఇందులో ఉందనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. కాబట్టి అతన్ని కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. అంటే అరెస్ట్ తప్పదు అనేటువంటి ఇష్యూలో పట్టుగా అంటే ఈ కేసు విచారణను పిలిచేటువంటి అవకాశం ఉండొచ్చు అంటారా? అంటే అరెస్ట్ కాకుండా ఆ ప్రక్రియ లేదా ఆ ప్రత్యామ్నాయ మార్గం కూడా ఉంటుంది కదా, ఎందుకంటే అనారోగ్యం అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని లేవనెత్తుతున్నారు మాజీ మంత్రి. అయితే ఇక్కడ అనారోగ్యం అనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోలేదనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ప్రస్తావించాలి. కాబట్టి ఇక్కడ ఈడీ అధికారులు ఖచ్చితంగా ఏ విచారణ అయినా సరే ఇటు సాక్షులు ప్రభావితం కాకుండా ఉండేందుకు, అలాగే టెక్నికల్ సమస్యలు రాకుండా ఉండేందుకు, అలాగే విచారణ కోసం పదే నోటీసులు ఇచ్చి కాలయాపన చేయకుండా ఉండేందుకు గాను ఈడీ అధికారులు అయితే అదుపులోకి తీసుకోవడం ఖాయంగా కనపడుతుంది. అయితే ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు ఏంటనే దానికి సంబంధించి ఇంకా మనకు సమాచారం అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆ విచారణకు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత అదుపులోకి తీసుకోవచ్చు అంటే జాతీయ దర్యాప్తు సంస్థలు ఇదే పద్ధతిని ఫాలో అవుతూ ఉంటాయి. లేదు అని అంటే ఇటు సిట్ అధికారులు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం గానీ అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు. ఆ తర్వాత ఈడీ అధికారులకు ఆయన్ను అంటే టేక్ ఓవర్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట కూడా వినపడుతుంది. అంటే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం ఎంతవరకు దీంట్లో అంటే ప్రత్యామ్నాయంగా ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు, లేదా కారుమూరి దాన్ని పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. అరెస్ట్ అయిన తర్వాత, అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కి వెళ్లేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టేసినటువంటి నేపథ్యంలో
అటు సుప్రీంకోర్టు కూడా కొట్టేసినటువంటి నేపథ్యంలో ఆయనకు ఆ బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. కనీసం అంటే విచారణలో ఒక కీలకమైనటువంటి ఆధారాలు ఆయన వద్ద నుంచి లభించినప్పుడు, అంటే అంతిమ లబ్ధిదారు ఎవరు, ఒకవేళ ఆయనే అంతిమ లబ్ధిదారు అయితే ఆ డబ్బులు ఏం చేశారు, ఆ డబ్బులను ఎలా వినియోగించారు, లేదంటే ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం అటువంటి కుంభకోణానికి మీరు తెరలేపారు అనేటువంటి అంశాలకు సంబంధించి అక్కడ ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టిన తర్వాతనే ఆయనకు అంటే ఆయనకైతే ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉండొచ్చు. అంటే ఈ కేసు పైన అంటే కారుమూరి కుటుంబ సభ్యులు ఇప్పటికే ఆయన కుమారుడు అరెస్ట్ అయినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా మళ్ళీ కారుమూరి నాగేశ్వరరావును కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి బలమైన వాదన. సో ఏ విధంగా స్పందిస్తున్నారు దీనిపైన? ఇప్పటి వరకు కారుమూరి ఏమైనా స్పందించారు? అయితే దీనికి సంబంధించి ఇంకా అంటే జాతీయ దర్యాప్తు సంస్థ కాబట్టి తొందరపడి వ్యాఖ్యలు చేసేటువంటి ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. అదే విధంగా అటు వైసీపీ కూడా ప్రస్తుతానికి అయితే ఈ అంశంలో పెద్దగా జోక్యం చేసుకోలేదు. ఒకవేళ సిట్ అధికారులు అరెస్ట్ చేసి ఉంటే ఒక రకంగా ఉండేదేమో, కానీ ఇక్కడ ఈడీ అధికారులు రంగంలోకి దిగడంతో కొంత కేసు తీవ్రత ఎక్కువగానే ఉంది అనేటువంటి మాట అయితే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా అక్కడ ఎవరైతే అప్పుడు దీనికి సంబంధించి ప్రస్తుతానికి బాలాజీ గోవిందప్ప గాని, కృష్ణమోహన్ రెడ్డి గాని, ధనంజయ రెడ్డి గాని ఇటువంటి వాళ్ళకి ప్రస్తుతానికి బెయిల్ వచ్చింది. సుదీర్ఘ కాలం తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ విచారణలో కొంత అంటే కారుమూరి నాగేశ్వరరావు స్పష్టమైనటువంటి ఆధారాలు ఏమన్నా ఇస్తే ఆయన విషయంలో కొంత ఈడీ వెనక తగ్గవచ్చు, కేసులో కోర్టులో వాదనలు వినిపించేటువంటి విషయంలో అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. ఉత్తమీద మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు తాజాగా ఎదురు దెబ్బ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రధానంగా ఈడీ నమోదు చేసినటువంటి కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సుమారుగా 350 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లుగా దర్యాప్తులో కనిపిస్తుంది అంది ధర్మాసనం. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వడం సాధ్యం కాదు అంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం అంటూ కూడా సిజేఐ వ్యాఖ్యానించడం మాత్రం కారుమూరి అరెస్టు తప్పదా అనేటువంటి చర్చ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సాగుతుంది. ఇప్పటికే మద్యం స్కామ్ కి సంబంధించినటువంటి అంశం పైన పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఆయన కుమారుడు కూడా ఇప్పటికే అరెస్ట్ అయి ఉన్నటువంటి నేపథ్యం. ఈ కేసుకు సంబంధించి చాలా మంది రాజకేశిరెడ్డితో పాటుగా వాసుదేవరెడ్డి వంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఈ కేసులో ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆరోపణలు ఎదుర్కోవడం, అరెస్టుల పర్వం కూడా సాగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ వర్సెస్ కూటమి ప్రభుత్వం మధ్య ఈ ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారం మాత్రం విమర్శ ప్రతి విమర్శలు కూడా కొంతవరకు కారణమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు తదుపరి పరిణామాలు ఏముండబోతున్నాయి అనేటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సాగుతుంది. ఎందుకంటే ఈడీ చర్యలు తీవ్రతరం చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి లావాదేవీలు ఎటువైపు పైలాయి, దీంతో కారుమూరికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, సో కారుమూరి ఏమైనా లబ్ధి పొందారా అనేటువంటి కోణంలో ఈడీ మరింత దూకుడుగా దర్యాప్తును వేగవంతం చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా కస్టోడియల్ విచారణ అవసరమని భావిస్తే మాత్రం ఈడీ మాజీ మంత్రిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి కొత్త చర్చ కూడా ప్రారంభమైంది. గతంలోనే మాజీ మంత్రి కారుమూరిని అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఆయన దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు తాజాగా తిరస్కరించింది. అయితే ఈ కేసుకు సంబంధించి అనేక కీలక విషయాలు కూడా వెలుగులోకి రావడం, మాజీ మంత్రి కుమారుడు జైల్లో ఉండడం, ఇప్పటికే దీనిపైన మాజీ మంత్రి పిటిషన్ కూడా తిరస్కరణకు గురి కావడం, ఈ మొత్తం వ్యవహారంతో మాజీ మంత్రి కారుమూరి అరెస్టు తప్పదంటూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోరుగా చర్చ కూడా సాగుతుంది.